సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కౌశిక్ టైల్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే దిస్ ఈజ్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ MBGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరం. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter, whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. గాయస్, మీరు ఇన్ని రోజులు 2 years కష్టపడి చదివిన మీరు మీ డ్రీమ్ కాలేజ్లో ఏపీ అంశ ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటూ రాద్దాం అనుకొని మీరు మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి అనే దానికి దగ్గరగా వెళ్తున్నారు. అండ్ ఆ ఎగ్జామ్స్, ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి మీకు ఇంకా కేవలం మూడే రోజు. ఆల్రెడీ వాళ్ళు 17 ఈజ్ ఓవర్, 18, 19, 20 3 days అనేది అయితే మీకు ఇంకా టైం ఉంది. కాబట్టి గాయస్, ఇప్పుడు మీరు అసలు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఏమేమి అసలు పట్టుకొని వెళ్ళాలి అనే విషయానికి చాలామంది డౌట్స్ ఉన్నాయి. అండ్ ఆ డౌట్స్ నాకు కీప్ ఆన్ ఆస్కింగ్ అడుగుతూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో ఫర్ ఏపీ ఎంసెట్ 2025 ఎగ్జామినేషన్కి మీరు మస్ట్ క్యారీ డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ కొన్ని లైక్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ లాంటివన్నీ అడుగుతున్నారు. అన్నీ డీటెయిల్గా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైతే ఇప్పటి వరకు నేను 1 day 1 tip అనే వీడియోని నేనైతే ప్రతిరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూనే ఉన్నాను. ఈ రోజు కూడా మనం దాంట్లోనే ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, నా మీద ట్రస్ట్ రాలేదో, ఇప్పుడైతే వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఈరోజు మనం ఏపీ ఎంసెట్ 2025కి మస్ట్ క్యారీ డాక్యుమెంట్స్ అనేవి ఏంటో చూద్దాం. మస్ట్ క్యారీ డాక్యుమెంట్స్ ఏంటో మనమైతే ఈ వీడియోలో అయితే చకాచక్ చూసేద్దాం. కాబట్టి మన ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి హాల్ టికెట్. అండ్ ఇదేంటన్నా సిల్లీగా హాల్ టికెట్ పట్టుకొని వెళ్ళకుండా వెళ్ళిపోతామా అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. పట్టుకొని వెళ్ళకుండా వెళ్ళిపోతారు అనేది అయితే నేను చెప్పను, కానీ ఎగ్జామ్ టెన్షన్ అనేది అయితే చాలా కామన్. కాబట్టి చాలామంది ఈ యొక్క ఎగ్జామ్ టెన్షన్లో మర్చిపోయి వెళ్ళిపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. కోరిని పట్టుకొని వెళ్ళకుండా ఉండరు, మర్చిపోయి వెళ్ళిపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడే మీరు ఒక పీవీసీ ఫోల్డర్ అనేది అయితే తీసుకొని దాంట్లో తీసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకు అంటే పీవీసీ ఫోల్డర్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ ఫోల్డర్, కాబట్టి దాంట్లో మీరు పట్టుకొని వెళ్ళడం కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాబట్టి ఒక ప్లెయిన్ పీవీసీ ఫోల్డర్లో మీరైతే తీసుకొని వెళ్ళండి. అండ్ మన ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి హాల్ టికెట్ అనమాట. నెక్స్ట్ మన సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ మీరు మస్ట్ అండ్ షుడ్గా పట్టుకొని అయితే వెళ్ళాలి. ఎందుకు పట్టుకొని వెళ్ళాలి అంటే దట్ ఈస్ ద ఐడెంటిటీ ప్రూఫ్ దట్ యు ఆర్ హోల్డింగ్. అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఏం పట్టుకెళ్ళాలో కూడా నెక్స్ట్ చెప్తా. ఇది మీరు ఎంసెట్కి ఐడెంటిటీ ప్రూఫ్, జస్ట్ ఎంసెట్కి ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట ఈ అప్లికేషన్ ఫామ్ అనేది. అండ్ దీంట్లో మస్ట్ అండ్ షుడ్గా ప్రిన్సిపల్ ఆర్ గెజిటర్ ఆఫీసర్ సైన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అయితే స్టిక్ చేసి ఉండాలి. ఈ 2 ఖచ్చితంగా అనేది జరగాలి. అండ్ ప్రిన్సిపల్ సైన్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ చేత గ్రీనింగ్తో పెట్టించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆర్ఎల్స్ లేదు అంటే ఇట్స్ బ్లాక్ ఆర్ బ్లూ ఈజ్ ఎనఫ్. మ్యాక్సిమం గ్రీనింగ్తో పెట్టించుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఖచ్చితంగా స్టిక్ చేసి అయితే ఉండాలి. అండ్ చాలామంది అడుగుతున్నారు కాలేజ్ స్టాంప్ అవసరమా లేదా అని. సైన్ ఈజ్ మస్ట్, స్టాంప్ అనేది ఇట్స్ అప్ టు ద కాలేజ్ అనమాట. సైన్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి. స్టాంప్ అనేది అయితే ఇట్స్ అప్ టు ద కాలేజ్. స్టాంప్ అనేది అయితే అంత కీలకమైనది అయితే కాదు, బట్ సైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం సైన్ పెట్టినప్పుడు స్టాంప్ అనేది అయితే వేస్తారు. ఒకవేళ వేయలేదు అంటే మీరు వేయించుకోండి, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. లేదు అనేది అయితే బాధపడకండి, సైన్ ఈజ్ మస్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ మాత్రమే చెయ్యాలి. ఇంటి దగ్గర చేసుకొని వెళ్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు సిట్ ఇన్ ద సిబిటి. మీరు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కూర్చోడానికి నాట్ ఎలిజిబుల్. మీరు ఒకవేళ థంబ్ ఇంప్రెషన్ ఇంటి దగ్గర చేసుకొని వెళ్తే, ఈ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు అక్కడే చెయ్యాలి. ఎందుకు అంటే మీకు బయోమెట్రిక్ అనేది చేస్తారు. బయోమెట్రిక్ చేసి అండ్ నెక్స్ట్ మీరు యొక్క ఫేస్ ప్రింట్ అనేది అయితే వాళ్ళు తీసుకుంటారు. మీరు బయోమెట్రిక్ చేసిన ఫింగర్ కరెక్ట్ అయితేనే అక్కడ థంబ్ ఇంప్రెషన్ అనేది వేయించుకుంటారు. లేదు మీ థంబ్ ఇంప్రెషన్ ఇంట్లో వేసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు బయోమెట్రిక్ మిస్ మ్యాచ్ అయితే మిమ్మల్ని మాల్ ఫ్యాక్టరీస్ కింద బుక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి థంబ్ ఇంప్రెషన్ అనేది ఖచ్చితంగా మీరు అనేది ఇన్విజిలేటర్ ముందే వెయ్యాలి. అండ్ చాలామంది అడుగుతున్నారు హాల్ టికెట్ బ్లాక్ అండ్ వైట్ తీసుకుని వెళ్ళాలా, లేదంటే అప్లికేషన్ ఫామ్ బ్లాక్ అండ్ వైట్ తీసుకుని వెళ్ళాలా అని. మీరు పెద్ద ప్రాబ్లం అనేది అయితే ఏమీ ఉండదు. కానీ చాలామంది చాలా సెంటర్స్లో
లాస్ట్ ఇయర్ అనేది అయితే కలర్ తీసుకురాకపోతే అలౌ చేయలేదు అనేది అయితే అన్నారు. కాబట్టి మ్యాక్సిమం కలర్ అనేది అయితే ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం ఏ సెంటర్లోనే అంత ఇష్యూ రాదు. లాస్ట్ టైం అనేది విజయవాడలో, గుంటూరులో కొంచెం ఇష్యూ వచ్చిందని అయితే అన్నారు. మ్యాక్సిమం కలర్ తీసుకెళ్ళడానికి అయితే ఎక్కువ 90% అయితే మీరు ఛాన్సెస్ అయితే తీసుకోకండి. కలర్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇఫ్ ఎల్స్ లేదు అవ్వదు అన్న రీతిలో మాత్రమే మీరు బ్లాక్ అండ్ వైట్కి అయితే ప్రిఫర్ చేయండి. లేదంటే గో ఫర్ కలర్ ఓన్లీ. అండ్ నెక్స్ట్కి వస్తే మీరు తీసుకెళ్లాల్సింది ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది అయితే మీరు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఐడి ప్రూఫ్ అనేది అయితే మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకు అంటే మీరు వస్తున్నారా లేదా అనేది వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. కాబట్టి ఐడి ప్రూఫ్ అనేది మస్ట్. ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకొని వెళ్తేనే మీకైతే లోపల రానిస్తారు. అండ్ ఆ ఐడి ప్రూఫ్ వచ్చేసరికి అది ఆధార్ అవ్వచ్చు, పాన్ కార్డ్ అవ్వచ్చు, ఓటర్ ఐడి అవ్వచ్చు, ఆర్ఎల్స్ పాస్పోర్ట్ అవ్వచ్చు. ఇవేవి లేవు అంటే మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్ కూడా అవ్వచ్చు. ఏదైనా మ్యాక్సిమం అందరి దగ్గర ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనేది రూల్ లేదు. కానీ యాజ్ ఎన్ సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ అనేది అయితే మస్ట్. అండ్ అలాగే ఆధార్ కార్డుతో పాటుగా చాలామంది దగ్గర అసలు ఎగ్జామ్ రాస్తున్నారు అంటే మీ దగ్గర ఖచ్చితంగా ఉండేది ఇంటర్ హాల్ టికెట్. కాబట్టి ఈ 2 థింగ్స్ అనేది దాంట్లో ఏదైనా పట్టుకుని వెళ్ళచ్చు. 2 పట్టుకెళ్తే ఇంకా మంచిది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే నో నీడ్ ఆఫ్ టేకింగ్ రఫ్ పేపర్స్ ఏమి మీతో పట్టుకెళ్ళాల్సినంత అవసరం లేదు. వాళ్ళే APSCHE ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే ఒక స్టాంప్ అండ్ ఆ ఫుల్ నేమ్తో మీకు కొన్ని రఫ్ పేపర్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరు ఎటువంటి రఫ్ పేపర్ తీసుకెళ్లాల్సినంత అవసరం లేదు. అండ్ మీరు ఒకవేళ SC ఆర్ ST కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే మీరు ఖచ్చితంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే పట్టుకొని వెళ్ళాలి. అండ్ దాంట్లో కూడా చాలామందికి వచ్చిన డౌట్ ఒరిజినల్ పట్టుకెళ్ళా జిరాక్స్ పట్టుకెళ్ళాలని. మ్యాక్సిమం ఒరిజినలే పట్టుకొని వెళ్ళండి విత్ 1 జిరాక్స్ కాపీ. ఒక ఒరిజినల్తో పాటు 1 జిరాక్స్ కాపీ పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే రూల్స్ అనేవి ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్కలా అయితే పెడతారు ప్రతిసారి. అన్నిటికీ వచ్చే కామన్ రూల్స్ ఒకటే, కానీ కాలేజెస్ కొన్ని స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఒరిజినల్ ఉండాలి, లేదంటే జిరాక్స్ మాకు సబ్మిట్ చేయాలి ఇలాంటివన్నీ అంటారు. కాబట్టి ఒక ఒరిజినల్తో పాటు 1 జిరాక్స్ కాపీ పట్టుకొని వెళ్ళండి. ఇట్స్ ఇనఫ్. 1 లేదా 2 మ్యాక్సిమం 1 జిరాక్స్ కాపీ ఇస్ ఇనఫ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అండ్ మీ ఒంటి మీద ఎటువంటి దిస్ ఈజ్ ఫర్ గర్ల్ స్టూడెంట్స్ అనమాట. మీ బాడీ పార్ట్స్ మీద ఎటువంటి మీకైతే మెహందీ డిజైన్స్ లాంటివి ఏంటి ఉండకూడదు. మెహందీ డిజైన్స్ అనేవి అయితే కనిపిస్తే మిమ్మల్ని మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మెహందీ డిజైన్స్ అనేవి అయితే పెట్టుకొని వెళ్ళకూడదు. అండ్ స్మార్ట్ గ్యాజెట్స్ ఏవి పట్టుకొని వెళ్ళకూడదు, లైక్ ఇంక్లూడింగ్ స్మార్ట్ వాచెస్. మీరు జస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ బ్లూ పెన్, ఒక PVC ఫోల్డర్లో మీ యొక్క థింగ్స్ అన్నీ పెట్టుకొని మాత్రమే వెళ్ళాలి. అండ్ నార్మల్ డ్రెస్సింగ్ మాత్రమే చేసుకోవాలి. నో ఎది ఓవర్ కోట్స్ లాంటివి ఏమి వేసుకోకూడదు. నార్మల్ డ్రెస్సింగ్, ప్లెయిన్ డ్రెస్సింగ్, ఒక నార్మల్ షర్ట్, ఒక నార్మల్ ట్రౌజర్స్ మాత్రం వేసుకొని వెళ్ళాలి. ఫర్ గర్ల్స్ ఒక నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద మెయిన్ అండ్ క్రూషియల్ థింగ్, దట్ ఈస్ అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా మీరనేది మీ యొక్క ఆ ఇన్విజిలేటర్స్కి అనేది సప్లై చేసేయాలి, సబ్మిట్ చేసేయాలి. ఎందుకు అంటే వాళ్ళు దీన్ని మళ్ళీ మనకి APSCHEకి అనేది అయితే పంపిస్తారు. ఇప్పుడు ఒకవేళ మీరు సబ్మిట్ చేయకపోతే మీ రిజల్ట్ టాలీ అవ్వడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు అయితే హైగా ఉన్నాయి. అంటే అంత క్రూషియల్ కాదు అంటారు, బట్ హై ఛాన్సెస్. మనం ఎప్పుడు ఛాన్స్ తీసుకోకూడదు. కాబట్టి సబ్మిట్ చేసి వచ్చేయండి. మీరు ఒకవేళ మీ దగ్గర తీసుకోకపోతే వెళ్తున్నప్పుడు ఒకసారి ఇన్విజిలేటర్ మేడంకి సార్కో అడగండి, సార్ ఇది సబ్మిట్ చేయాలా, సార్ లేకపోతే మేడం ఇది సబ్మిట్ చేయాలా అని. అవసరం లేదు అంటేనే తీసుకొని రండి. లేదు మర్చిపోయాము అనే మాటలు కూడా కొన్నిసార్లు అంటారు. లేదంటే మేము తీసుకున్నాం నువ్వు ఇవ్వలేదు అనేస్తారు. కాబట్టి మీరు మ్యాక్సిమం సబ్మిట్ చేసేయండి. అండ్ ఇప్పటివరకు నేను చెప్పిన డాక్యుమెంట్ ఏది కూడా మిస్ చేయకండి. ఎందుకు అంటే లైఫ్ ఈజ్ వెరీ క్రూషియల్. అండ్ ఈ ఎగ్జామ్ మీ లైఫ్ని చాలా డిసైడ్ చేస్తుంది. గ్రాడ్యుయేషన్ ఇట్ నాట్ ఈజీ. గ్రాడ్యుయేట్ అవ్వాలి, ఒక UG స్టూడెంట్ అవ్వాలి అంటే మీకు ఖచ్చితంగా రాయాల్సిన మోస్ట్ యూస్ఫుల్ ఎగ్జామ్ వన్ ఆఫ్ ద ఎగ్జామ్స్ MCET. అండ్ 90 to 95% ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ దీని ద్వారా కంప్లీట్ చేస్తారు. కాబట్టి MCETని తక్కువ అంచనా వేయకద్దు. MCET ఈజ్ ఆల్సో బిగ్ ఎగ్జామ్. ఇప్పటి వరకు మీకు అర్థమై ఉంటుంది మీ ప్రిపరేషన్లో. ఇప్పటివరకు ప్రిపరేషన్ చాలా నీట్గా అవుతుంది అనేది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు
CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ అనేవి అయితే మీరైతే మాక్ టెస్ట్ రాయడానికి అయితే ట్రై చేయండి. టైం లిమిట్ పెట్టుకొని రాయడానికి ట్రై చేయండి. టైం టెస్ట్ అయితే ఎన్ని రాయగలుగుతారు అనేది రాయడానికి ట్రై చేయండి. అండ్ రేపు ఎవరైతే JEE అడ్వాన్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ విష్ యూ ఏ వెరీ 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 ఆల్ ద బెస్ట్. JEE అడ్వాన్స్ రేపే కాబట్టి విష్ యూ ఏ వెరీ 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 ఆల్ ద బెస్ట్. అండ్ ఈ మస్ట్ అండ్ షుడ్ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకుని వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుని సో దట్ నేను చేసిన వీడియోస్ ఫాస్ట్గా అయితే అతి ఫాస్ట్గా అయితే మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి. అండ్ ఎంసెట్ ఎగ్జామ్ రాయడం, ఎంసెట్ గురించి ప్రిపేర్ అవ్వడం, ఎంసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వడం, ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవడం ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. మీరు అది ఒక పెద్ద డీల్లా చూస్తే ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ ద మెయిన్ బిగ్ డీల్ వచ్చేసరికి కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్, కాలేజ్ సెలక్షన్. ఇది మీకు ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మీరు ఎంసెట్ ఎవరైనా ప్రిపేర్ అవుతారు, ఎంసెట్ ఎవరైనా రాస్తారు, ఎంసెట్ ఎవరైనా క్వాలిఫై అవుతారు. కానీ మీకు 10,000 ర్యాంక్ రావచ్చు, మీకు 1,10,000 ర్యాంక్ రావచ్చు. కానీ ప్రతి ఒక్క డ్రీమ్ ఏంటి, ఒక టాప్ కాలేజీలో ఒక టాప్ బ్రాంచ్ చెయ్యాలి. కాబట్టి మీకు వచ్చిన ర్యాంక్కి సంబంధం లేకుండా ఒక దిక్కుమాల కాలేజీలో వెళ్ళిపోతే, దిక్కుమాల కాలేజ్ అనకూడదు, ఎవ్రీ కాలేజ్ ఈజ్ ఎ గుడ్ కాలేజ్, బట్ మీకు సంబంధం లేకుండా మీరు అనుకున్న దానికంటే ఒక చిన్న కాలేజ్కి వెళ్ళిపోతే మీకు మీ యొక్క గ్రాడ్యుయేషన్కి ఎటువంటి వాల్యూ ఉండదు. కాబట్టి కౌన్సిలింగ్ అప్డేట్స్ ఫాస్ట్ అండ్ అతి ఫాస్ట్గా రావాలి అంటే ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి సో దట్ నేను చేసే ప్రతి కౌన్సిలింగ్ వీడియో మీకు ఫాస్ట్గా అయితే వస్తుంది. నేను మీకు చెప్పాను ఎంసెట్ రాసే వరకు 1 డే 1 టిప్ అనేది చెప్పాను. అండ్ మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఒక కాలేజ్ వచ్చినంత వరకు ద వే టు కాలేజ్ వే అనేది ఒకటి నేను స్టార్ట్ చేస్తాను. కాలేజ్ వే అనేది అయితే అప్పుడు మనం మిగతా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.